Hi, welcome to Real Estate Channel. రీజనల్ రింగ్ రోడ్ చాలామంది రీజనల్ రింగ్ రోడ్డు పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఏంటి అని చెప్పేసి కొత్త అప్డేట్ కోసం అయితే చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే మా ఛానల్లో ఎప్పటికప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన అప్డేట్లు అయితే ఇస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఉత్తర రింగ్ రోడ్డు ఏదైతే మనకు ఉత్తరం సైడ్ ఉందో ఆ రింగ్ రోడ్డుకి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఏంటి అనే కంప్లీట్ విషయాలని ఇప్పుడు మీకు తెలియజేయనున్నాను. ఈ నెలాఖరు వరకు అయితే దాని బడ్జెట్ అయితే కేంద్ర PPPCAC కమిటీ అయితే సమర్పించనుంది. 6 నెలల్లో పెండింగ్లో ఉన్న ట్రిబ్యునల్ టెండర్లకు ఎట్టకేలకైతే మోక్షం వచ్చిందని చెప్పేసి రియల్ వర్గాలు అండ్ సెంట్రల్ వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి కంప్లీట్గా దానికి సంబంధించిన స్టోరీ గురించి చూద్దామండి. ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగాన్ని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 162 కిలోమీటర్ల ఉత్తర రింగు నిర్మాణానికి ఈ నెలాఖరున బడ్జెట్ ఖరారు చేయబోతుంది. దీనికి కేంద్ర పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ PPPAC ఈ నెలాఖరున ఆమోదముద్ర వేయనుంది. దీంతో కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న టెండర్లను తెరిచి నిర్మాణ సంస్థను గుర్తించి పనులు చేపట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. రింగు ఉత్తర భాగానికి దాదాపు రూపాయలు 18,600 కోట్లు అవసరమవుతాయని ఇప్పటికే NHAI బడ్జెట్ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 6 నెలల క్రితం టెండర్లను కూడా పిలిచారు. కానీ బడ్జెట్కు ఆమోదం లభించకపోవడంతో గత నెలలో NHAI ప్రాజెక్టు అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటీ కమిటీ ఉత్తర రింగు సాంకేతిక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా కొన్ని చిన్న మార్పులను సూచించింది. ఆ మేరకు NHAI మార్పులు చేసి PPPAC ఆమోదం కోసం పంపింది. ఈ నెలాఖరున మరో 8 రోడ్లతో పాటు దీనిపై కూడా చర్చించి ఆమోదముద్ర వేసేందుకు ఆర్థిక ప్రణాళిక న్యాయశాఖలు కార్యదర్శులతో పాటు నీతి ఆయోగ్ ప్రతినిధులు ఈ కమిటీలో ఉంటారు. వీరు ప్రాజెక్టు పూర్వాపరాలను పరిశీలించి బడ్జెట్ను ఆమోదముద్ర వేయడంతో నిధులు కేటాయింపునకు మార్గం సుగమం అవుతుందని చెప్పేసి రియల్ వర్గాలు తెలియజేస్తున్నాయి. నిధుల కేటాయింపు లేకుండా ప్రాజెక్టు టెండర్లు తెరవడం సాంకేతికంగా కుదరదన్నందున ఇన్ని నెలలుగా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. 6 నెలల క్రితమే టెండర్లు పిలిచిన ఆ తర్వాత రోడ్డు నిర్మాణంలో కీలక మార్పులు చోటు చేసుకుంది. తొలి విడత ఉత్తర భాగం రింగు రోడ్డులో 4 వరుసలకు మాత్రమే నిర్మించాలని నిర్ణయించినందున దానికే టెండర్లు పిలిచారు. కానీ నిర్మాణంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ తొలి విడతలో ఒకేసారి 6 వరుసలు నిర్మించాలని సూచించింది. దీంతో ఆ మేరకు టెండర్ డాక్యుమెంట్లో వివరాలు మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలకు ఆమోదం లభిస్తున్నందుకు దాఖలైన టెండర్లను తెరిచి నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు. అక్కడి నుంచి 6 నెలల గరిష్ట గడువు ఉంటుంది. మే నెలలో నిర్మాణ సంస్థ రోడ్డు పనులు ప్రారంభించనుంది. 6 ప్యాకేజీలుగా పనులు ప్రారంభమవుతాయి. ఔటర్ రింగు రైలు దక్షిణ రింగులపై సందిగ్ధత. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి 100 మీటర్ల వెడల్పుతో అలైన్మెంట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం 2,000 హెక్టార్ల భూమిని సేకరించారు. దానికి పరిహార చెల్లింపు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ 100 మీటర్లలోనే కొంత భాగాన్ని ప్రతిపాదిత ఔటర్ రింగు రైలు కోసం కేటాయించాలని రైల్వే శాఖ కోరింది. అలా చేస్తే రింగు రోడ్డుకు భూమి కొరత ఏర్పడి రోడ్డు డిజైన్ మొత్తాన్ని మార్చుకోవాల్సి వస్తుందని, అది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినందున రింగు రైలు కోసం విడిగా భూమిని సేకరించుకోవాలని NHAI సూచించింది. దీనిపై ఇంకా కీలక నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు దక్షిణ రింగు భాగాన్ని కూడా ఉత్తర రింగుతో పాటే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దక్షిణ రింగు కోసం సొంతంగా ఓ అలైన్మెంట్ను కూడా ఖరారు చేసి కేంద్రానికి కూడా పంపించారు. సాధారణంగా తమ నిధులతో చేపట్టే ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వమే అలైన్మెంట్ రూపొందించుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే అలైన్మెంట్కు పరిగణలోకి తీసుకోదు. దీంతో ఇప్పుడు దక్షిణ భాగానికి సంబంధించిన వ్యవహారం కొంత గందరగోళంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అలైన్మెంట్ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో స్పష్టత రాలేదు. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం, అంతేకాకుండా ఇలాంటి రీజనల్ రింగ్ రోడ్ న్యూస్ కోసం, ఇలాంటి రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలి అన్నా, OR2 అండ్ RRRకి మధ్యలో ల్యాండ్స్ కావాలనుకున్నా, కానీ అపార్ట్మెంట్లు, ఓపెన్ ప్లాట్లు, సిటీ ఇన్సైడ్ కూడా ఏవైనా కావాలి అనుకున్నా, లేదంటే మీ పాత ఫ్లాట్స్ని సేల్ చేసుకోవాలనుకున్నా, మీ కొత్త ప్రాజెక్ట్స్ని ప్రమోషన్ చేసుకోవాలనుకున్నా కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.